సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి జుక్కల్ శివారు రైతు వేదిక వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీకి కట్టుబడి రుణమాఫీ చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. ముఖ్యంగా ఈ మనకు సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలలో సుమారు 5 గ్యారంటీలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దానికి 7 నెలల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆర్టీసీకి మనం కేసీఆర్ వాడుకున్నట్ల మీటింగ్లకు ఆర్టీసీ బస్సులు తీసుకొని పోయి ఫ్రీగా వాడుకోలేదు. మన మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినామంటే దానికి కూడా మనము ఆర్టీసీకి చెల్లించినాం. సుమారు 700 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం గురించి మన ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని చెప్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు మనం ముందుకు తీసుకొని పోయినాం. ఇప్పుడు కూడా ఫస్ట్ విడతల మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి, మళ్ళీ రైతు భరోసా వస్తుందో రాదో అంటే గతంలో ఉన్నట్లు మంత్రులకు, సినిమా యాక్టర్లకు, పెద్ద పెద్ద భూస్వాములకు రుణమాఫీ చేయలేదు. 5 ఎకరాల లోపల ఉన్న రైతులు ఎంతమంది అంటే 93% రైతులు 5 ఎకరాల లోపల ఉన్న రైతులు మాత్రం 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళు 93%. మిగిలిన 7% 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు. మరి వారికి కూడా త్వరలోనే 10 ఎకరాల వరకు ఆలోచించి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇక రుణమాఫీ గురించి రేషన్ కార్డులకే రుణమాఫీ అంట అని చెప్పేసి తప్పు. అది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఉండి పాస్బుక్ ఉండి భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తా ఉన్నాను.